అనంతపురం నగరంలోని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వం శవయాత్ర కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ నగర మేయర్ వసీం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, బీసీ రమేష్ గౌడ్. ఈ కార్యక్రమానికి పరిశీలకుడు వైఎస్ఆర్సీపీ నరేష్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. టవర్ క్లాక్ సమీపన శవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి. దీంట్లో 3 పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. మోడీ నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ, పవన్ గారి నాయకత్వంలో ఉండే జనసేన పార్టీలు 3 కలిపి కూడా అనేక హామీలు ఎన్నికల సమయంలో 2024 మార్చి ఆ ప్రాంతాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. పెద్ద ఎత్తున కూడా మాకు తీర్పు ఇచ్చినారని చెప్పేసి ఎంతో ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన కూడా చేయడం జరిగింది. ఆ డిఎస్సికి 16,000 పోస్టులు అని చెప్పేసి దాంట్లో అవినీతితో కూరుకొనిపోయింది. పేపర్లు కూడా లీక్ అయినాయి. అదే కూడా ఇప్పుడు ఆలస్యంగా అయినా కూడా ఆ రోజు ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేకపోయినా, సర్టిఫికేట్ లేకపోయినా, కేవలం స్కూల్ సర్టిఫికేట్లు అవి ఉన్నా కూడా, పరీక్ష రాకపోయినా కూడా ఈ రోజు వారందరికి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అందుకోసం మేము సిబిఐ ఎంక్వైరీ కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజు రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజానీకానికి ఇచ్చిన హామీలు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ఇచ్చిన 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన హామీ, మరీ ముఖ్యంగా అలాగే ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి 1500 ఇచ్చిన వాడి ఇవన్నీ కూడా వెంటనే కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్తున్నాం. అందుకోసమే ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలతో మమేకమే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా రాష్ట్రం చేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే మోడీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు అన్ని కూడా హామీలు నెరవేర్చాలి, లేకపోతే తీవ్రంగా కూడా ఉంటాయని చెప్పేసి ఈ రోజు వారు ఇచ్చిన మేనిఫెస్టోకి శవయాత్ర నిర్వహించి దహనం కూడా చేయడం జరిగింది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు పోలీసు వారిని కూడా అడ్డం పెట్టుకొని ఈ రోజు ఇక్కడ అంతా కూడా పరిపాలన అనేది కూడా చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జిల్లా కేంద్రమైనా కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి కూడా ఏకపక్షంగా భూ ఆక్రమణలు చేసుకుంటున్నారు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు అన్ని భూములు కూడా తీసుకునేదే కాకుండా పరిపాలన కూడా స్తంభించిపోయేటట్టు కూడా ఈ రోజు మున్సిపల్ పరిపాలన కూడా చేస్తున్నారు. చెత్త కూడా ఎత్తవేసిన వైనంలో కూడా ఈ రోజు ఉన్నాయి. దీని వెన్నుపోటు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేస్తున్న విషయం మన అందరికీ తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను చాలా అనుభవస్తుంది, నాకంటే సీనియరు ఈ భారతదేశంలోనే ఎవరూ లేరని గొప్పలు చెప్పి సంపద సృష్టించాలంటే నేనే రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే నేనే రావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేది నేను ఒక్కడే అని ప్రగల్భాలకు పలికి అల్వి కాని హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీనైనా మీరు నిలబెట్టుకున్నారా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలతో ఇబ్బంది పడినా ప్రజలు ఏ ఒక్క పర్సెంటేజ్ చనిపోకుండా కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఉన్న 3 సంవత్సరాల్లో ఆ 5 సంవత్సరాలకు గాను 3,30,000 కోట్ల అప్పులు చేస్తే తమరు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత మీది కాదా? సంపద సృష్టిస్తా అని చెప్పిన మీరు రోజుకి 540 కోట్లు అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారే. కేవలం అమరావతి అనే దాన్ని రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి డెవలప్ చేసుకోవడానికి మీరు మీకు కావలసిన వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రజానీకాన్ని తాకట్లో పెట్టి ఆ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు ఏ ఒక్క ప్రజానీకానికి కూడా ఏ ఒక్క కార్యక్రమం మీరు చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా తెలుసు. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఈ డిఎస్సిలో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసి మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని, లేదంటే రోజు రోజుకు ఈ వైఎస్ఆర్ పార్టీ
ఉద్యమాలు ఉద్యమిస్తాయి. ప్రతి యువత ముందుకొస్తున్నారు, ప్రతి వర్గం ముందుకొస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కొని మీరు రాష్ట్రానికి మంచి చేయకపోతే వెన్నుపోటు కార్యక్రమాలు అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే కదా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరూ గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చుకోవడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తారు. ఈరోజు మనం అందరూ కూడా చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గిన చెప్పిన హామీలు చెప్పకోకుండా ఎన్నో హామీలు నెరవేర్చి 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా పరిపాలన కొనసాగించడం చూసాం. కానీ ఈరోజు చూసుకుంటే గిన ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అక్కా చెల్లెమ్మలు కావచ్చు, రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. టీఎస్సీ అని చెప్పేసి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 11,000 జాబ్స్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళు అధికారంలో రాగానే దాన్ని రివైజ్ చేసి 16,000 టీఎస్సీ ఉద్యోగాలు తీసుకొచ్చి అందులో కూడా మొదటి సంతకం చేసి చంద్రబాబు నాయుడు గారు దానిలో కూడా అక్రమాలు చేస్తారంటే కన్నా ఏ విధంగా వీళ్ళు పరిపాలన కొనసాగుతున్నారు గమనించాలా. రాష్ట్రంలోనే కాకుండా నగరంలో కూడా అనేక విధంగా ఈరోజు ఏ విధంగా వెన్నుపోటు కార్యక్రమాలు చేస్తున్నా ఒకసారి గమనించాలా. ఈరోజు చూసుకుంటే కన్నా చెత్త ఎత్తలేని పరిస్థితి కూడా అనంతపురం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా నగరంలో దౌర్జన్యాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ 2 నెలల కాలంలో అనేకవంటివి చూసింటాను. నేను చెప్పడం కాదు, ఇది ప్రధాన ముఖ్య పత్రికల్లో కూడా రావడం జరిగింది. దీన్ని అన్నిటి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరూ కూడా దీనికి తీవ్రస్థాయిలో వీళ్ళు ఆపే వరకు పోరాటాలు చేస్తుంటాం. ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తున్నారో వీళ్ళందరూ కూడా అమలు చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. మనమంతా చూస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందర చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి ప్రతి ఇల్లు తిరిగారు. ప్రతి వర్గానికి, ప్రతి ఇంటికి ఎన్నలేనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చారు. బాండ్ల రూపంలో సంతకాలు చేసి మేనిఫెస్టోల రూపంలో విచ్చలవిడిగా ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. మరి ప్రజలు నమ్మి విశ్వసించి ఓట్లేసి అధికారాన్ని చేపట్టేటట్టు చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి గంట నుంచే కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన చేతగాక ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసి ప్రజలకు, విశ్వసించినటువంటి ప్రజలకు, నమ్మినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచి దగా చేసి మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూశాం. మరొక పక్క తమ కుమారుడు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తన అధికారాన్ని ఉపయోగించుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో అరెస్ట్ పేరుతో అదే విధంగా అత్యంత హీనంగా ఈరోజు దౌర్జన్యాలు, అరెస్టులు, కేసుల రూపంలో విరుచుకుపడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన. అదే విధంగా మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏ రాష్ట్రంలో తిరుగుతున్నారో తెలియదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేది, రెచ్చగొట్టేది, కేవలం మాట్లాడితే నాకు అనుభవం లేదు, నాకు చేత కాదు అనేటటువంటిది చెప్తా ఉంటారు. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి, మీకు చేతనైంది, మీకు అనుభవం ఉన్నది, కేవలం పరిపాలన కాదు, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే మీకు అనుభవం ఉంది అనేసి సందర్భం తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దగాపడ్డ, మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, రైతన్నుల పక్షాన, మహిళల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుగుబాటును మొదలు పెడతా ఉన్నాం. ఆ తిరుగుబాటు ఇవాళ నిరసన ర్యాలీల ద్వారా జరుగుతా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ తిరుగుబాటు అనేటటువంటిది ఒక విజృంభించి మీ యొక్క కూటమి పరిపాలనకు చరమగీతం పడేటటువంటి రోజు త్వరలోనే వస్తుందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి ప్రజలకు అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.